హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే నేను ఇప్పుడు డబల్ లేయర్ టాప్ కటింగ్ అంటే మోడల్ టాప్ కటింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ ఏ విధంగా అన్నది అయితే నేను చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా క్లుప్తంగా చెప్పేసాను, చూడండి ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు మనము మిడిల్ క్లాస్ వాళ్ళమండి, చాలామంది స్టిచ్చింగ్ పైన ఆధారపడి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కూడా స్టిచ్చింగ్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు అవుట్ఫిట్స్కి. ఎందుకంటే వాళ్ళు రెడీమేడ్కి కంటే మన స్టిచ్చింగ్కి చాలా విలువని ఇస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి మోడల్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్స్ నేర్చుకొని ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు బొటిక్ వరకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. మనలాంటి వాళ్ళకైతే ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకు కూడా తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా. అందుకనేసి మీరైతే నేర్చేసుకోండి. చూడండి, నేను ఉల్టాలో పెడుతున్నాను కాబట్టి మీకు కలర్ఫుల్గా అయితే కనిపించదు వీడియో. ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఇది ఉల్టాలో పెట్టాను, క్లాత్ అనేది ఉల్టాలో పెట్టాను. నాకు ప్రింట్ అనేది నిలువుగా వచ్చేసింది. అందుకని ఈ విధంగా నేను 2 మడతలు ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. అంటే 4 పొరలలో నేను తీసుకున్నాను అన్నమాట. అర్థమైంది కదా. నేను పైన బాడీ వరకు నేను లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ పై కటింగ్ అనేది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి మనకి 15 ఇంచెస్ అనేది తీసుకోవాలి. 5 అడుగులు ఎత్తు ఉన్న వాళ్ళు అయితే 15 తీసుకోవచ్చు. కొంచెం ఎత్తు తక్కువ ఉన్న వాళ్ళు 14 తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు 16 కూడా తీసుకోవచ్చు. మన హైట్ని బట్టి మనం ఈ పొడవు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తీసుకోవాలనేది మీరు ఒకసారి చూసేసేయండి, చెక్ చేయండి. అలా చేసిన తర్వాత చూడండి, నేను 2 వైపులా అయితే నేను 15 ఇంచెస్ అని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ కదండి, డ్రెస్కి అయితే నేను 6 ఇంచెస్ అనేది వెడల్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ కూడా నేను 6 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది, మనకి నెక్ అనేది కూడా కొంచెం వెడల్పుగా వచ్చేస్తుంది. 5.5 పెట్టుకున్నా బాగానే వస్తుంది. కానీ ఇలా ఉంటే ఏంటంటే కొంచెం మనం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచులు తీసుకోండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 5.5 మాత్రమే తీసుకోండి. డ్రెస్ దగ్గరకు వచ్చేసి మనం ఒక పొరపాటు చేసుకుంటూ ఉంటాము. ఏంటంటే మన బాడీ మెజర్మెంట్ని బట్టి మనకి 9 ఇంచెస్ వస్తుంది మనకి చెస్ట్లో. కానీ డ్రెస్కి తీసుకునేటప్పుడు ఎప్పుడు కానీ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 36 ఉంది. 36కి మనం ఎంత తీసుకుంటాం? 9 తీసుకుంటాం. కానీ డ్రెస్కి తీసుకునేటప్పుడు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనకి డ్రెస్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అనేది తీసుకోండి. ఖర్చుకు 2 ఇంచెస్ అనేది తీసేసుకోండి. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనేసి మరీ నేను చెప్తున్నాను. మీరైతే నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఈ పొరపాట్లు చేసిందాన్ని కాబట్టి నాకు తెలుసు. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము సైజ్ ఎంత ఉంది అని అనేది టోటల్ లెంత్ అయితే చూసుకున్నాము. ఇప్పుడు 10 ఇంచులకి మధ్యలో చూడండి, 10 ఇంచులకి 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఈ బ్యాక్ డాట్ అనేది తీసేసుకుంటున్నాను. మీరు ఖర్చు వదిలేసి మనకి మొత్తం టోటల్ ఎంత ఉందో దానికి హాఫ్గా ఈ బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది, లేకపోతే పక్కలకి వెళ్ళిపోతుంది. అందుకనేసి ఇలా ఇంకొకటి ఏంటంటే ఇలా మనం బ్యాక్ డాట్ వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా క్రాస్గా అయితే తీసుకోండి. ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు క్రాస్గా తీసుకోకపోతే ఎగుడు దిగుడు అనేది వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కుట్టు సరిగ్గా రాలేదనేసి. చూడండి, ఇక్కడ ఆర్మ్ దగ్గర కూడా 1.5 ఇంచ్ అనేది తీసేసుకొని ఈ విధంగా అయితే నేను రౌండ్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్ విడత వచ్చేసి 3 ఇంచులు అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ 3 ఇంచులు పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి నేను 5 ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నాను. 5 ఇంచులకు ఎందుకు పెడుతున్నాను అని అంటే కొంచెం డీప్గా ఉండాలి అని అనేసి 5 ఇంచులు అనేది నేను తీసేసుకుంటున్నాను. రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను. మీరు ఒకవేళ తక్కువ నెక్ కావాలి అంటే 3 పెట్టుకోవచ్చు. నేనైతే 5 తీసుకున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ అంటే బ్యాక్ నెక్ అన్నట్టు. ఇప్పుడు మనం కటింగ్ చేసేది ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కటింగ్ చేసుకుంటున్నాం. కాకపోతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి సంబంధించిన మనం డాట్స్ వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకుందాం. ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ కటింగ్ ఫస్ట్ చేయాలి. ఇలా చేసేసిన తర్వాతనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది 2 పీసెస్లో ఉంది. చూడండి, 2 పీసెస్ ఉంది. చూడండి, ఇందులోకి వెళ్ళి ఇప్పుడు నేను
బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తాను. నేను ఫ్రంట్ నెక్లో అయితే నేనేం డౌన్ పెట్టుకోవట్లేదు, ఈ విధంగా చిన్న మార్క్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ కూడా నేను డౌన్ ఈ విధంగా తీసేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకటే సైజ్ అయితే పెట్టేసుకున్నాను. డీప్ అనేది ఎక్కువ డీప్ అయితే నేను పెట్టుకోలేదు. ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది తీసుకుందాము. ఇప్పుడు పాదొక 4 ఇంచులకి ఒక మార్క్ తీసేసుకోండి. తీసుకొని దీని పొడవు వచ్చేసి 4.5 పెట్టండి. 4.5 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింది నుండి వెడల్పు అనేది 1 ఇంచుకే పెట్టేసుకోండి. 1 ఇంచుకి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు పెట్టేసుకోండి. మీకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే మీరు 1 డాట్ పెట్టుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. మీరు ఒకవేళ ప్రిన్సెస్ కట్ పెట్టుకోవాలనుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే 1 డాట్కి మనం ఇక్కడతోటే ఎండ్ చేస్తాము. ప్రిన్సెస్ కట్కి అయితే ఇక్కడ రౌండ్ అనేది తీసేసుకుంటాము. ఇక్కడ చంక దగ్గర ఈ విధంగా రౌండ్గా అయితే తీసేసుకుంటాము. ఇలా తీసేసుకొని మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాము. హ్యాండ్ వచ్చేసి నాకైతే క్లాత్ ఈ విధంగా మిగిలింది. అంటే మనము లైనింగ్ క్లాత్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకున్న తర్వాత నాకు క్లాత్ ఈ విధంగా మిగిలింది కాబట్టి ఈ విధంగా అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. నేను మీకు మెజర్మెంట్తో చెప్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ కెమెరా క్వాలిటీ అనేది సరిగ్గా కనిపించట్లేదు, అందుకనేసి నేను మెజర్మెంట్ అయితే చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 10 ఇంచుల పొడవు అనేది తీసుకున్నాను. 10 ఇంచుల పొడవు తీసుకున్న తర్వాత 3.5 ఇంచులకి కింద డౌన్కి 3.5 ఇంచులకి అయితే నేను ఒక మార్క్ అనేది తీసుకుంటున్నాను. ఎంత? 10 ఇంచుల పొడవు 3.5 ఇంచులకి డౌన్. ఎందుకంటే ఇది మోచేతి వరకు కాబట్టి హ్యాండ్ 3.5 పెట్టుకుంటున్నాము. అదే షార్ట్ హ్యాండ్కి అయితే 3 ఇంచులే పెట్టేసుకుంటాము. ఇదైతే మీకు తెలుసు కదా, అందుకనేసి దీనికైతే 3.5 అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర స్ట్రేట్ క్లాత్ కావాలి కాబట్టి స్ట్రేట్ కోసం అనేసి నేను 1.5 ఇంచెస్కి అయితే పెట్టుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 కాబట్టి 8.5కి నేను ఒక మార్క్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర స్ట్రేట్గా పెట్టేసుకొని ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్కి ఈ ఆర్మ్ డౌన్ మార్క్కి మనం స్ట్రేట్గా ఈ విధంగా లైన్ అనేది తీసేసుకోవాలి. ఈ లైన్ తీసుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం రౌండ్ అనేది తిప్పుకోవాలి అంతే. స్ట్రేట్గా లైన్ వేసుకొని కొంచెం రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకో తెలియదు, క్లియర్గా కనిపిస్తుంది అని నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను. నాకు తీరా చూసిన తర్వాత వీడియో ఇలా వచ్చింది ఏంటి అని అనుకుంటున్నాను. సారీ, ఏమనుకోకండి, సారీ. మీకైతే మంచి టిప్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు దొరుకుతాయి. ఖచ్చితంగా ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కష్టపడే వాళ్ళకి ఒక్క లైక్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మీకు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచులు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఖర్చు అనేది 2 ఇంచులకి తీసుకోవాలి. ప్రతి దానికి 2 ఇంచులు తీసుకుంటే హెచ్చు తగ్గులున్నా కూడా మనకి అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకనే 2 ఇంచులకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తోటి మనం క్రాస్గా ఈ విధంగా అయితే హ్యాండ్ లైన్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది స్టిచ్చింగ్కి డ్రెస్సులు ఇస్తూ ఉంటారు. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా మోడల్స్ స్టిచ్చింగ్ చేయండి అని చెప్తూ ఉంటారు. మళ్ళీ సమ్మర్ కాబట్టి కాటన్ డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయమంటారు. కాబట్టి మనం నేర్చుకొని ఉంటే ఈజీగా మనం టకటక కుట్టేయచ్చు. అందుకనేసే మీకు ఈ టిప్స్ తోటి అయితే నేను చెప్తున్నా. వీడియో ఇలా అవుతుందని హ్యాండ్స్ దగ్గర అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెడల్పు వచ్చేసి 3.5 కానీ 4 కానీ తీసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి అయితే నేను 4 తీసుకోవాలనుకున్నాను. ఇక్కడ క్లాత్ అయితే సరిపోవట్లేదు కాబట్టి 3.5 అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా 3.5కి మనం స్ట్రేట్గా ఒక లైన్ తీసేసుకుంటే మనకి అర్థమవుతుంది. అంటే ఎక్కడ రౌండ్ ఎలా తీసుకోవాలి అన్నది అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా స్ట్రేట్గా అయితే ఇలా లైన్ తీసేసుకోండి. ఇలా లైన్ తీసేసుకొని ఇక్కడ నుండి మనం రౌండ్ ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు మార్క్స్ ఒకవేళ కనిపించకపోయినా నేను నోటితో అయితే నేను రిపీట్ చేశాను, అది ఒక్కసారి గమనించగలరు. ప్లీజ్ లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చేసేసేయండి, అసలు స్కిప్ చేయకండి. ఇక్కడే మెయిన్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. చాలా వీడియోస్ చూసుంటారు, ఇంత క్లియర్గా అయితే మీకు తెలిసి ఉండదు. ఇది చెప్తున్నాను చూడండి. ఒకసారి మనకి ఎంత వెడల్పు కావాలి అని అన్నది మనం అది చూసుకున్న తర్వాత పొడవు ఎంత కావాలి అన్నది చూసేసుకొని మీకు ఎంత పొడవు కావాలి, లాంగ్లో
కావాలా షార్ట్లో కావాలా, చాలామంది అయితే మోకాల వరకు మోకాల కింది వరకు మళ్ళీ పొడవు అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నారు. నేనైతే మోకాల కిందికి మాత్రమే కావాలని అనేసి నేనైతే 33 ఇంచెస్కి తీసుకున్నాను. 33 ఇంచెస్ మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా పైది, అది 15 ఇంచెస్. అవి రెండు కలిపేసుకుంటే మోకాల కిందికి అయితే నాకు వచ్చేసింది అనేసి నేనైతే ఆ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు 33 పాయింట్ మళ్ళీ మనకి 15 ఎంత 48 ఇంచెస్ అయితే నేను తీసేసుకుంటున్నాను. ఈ 48 ఇంచెస్లో మనము ఇక్కడ నుండి మనం ఇంకొకటి టిప్ పాటించాలి. ఏంటి అనంటే ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత మీకు చాలా వీడియోస్లలో సపరేట్ కటింగ్ చూపించారు కదా, చూడండి ఇక్కడ నుండి అయితే ఇప్పుడు మనకి పై పార్ట్ అంటే మనకి బాడీ పార్ట్కి మనం అతికిస్తాం కదా, అది అతికించే క్లాత్ ఎంత వెడల్పులో కావాలి అంటే చాలామందికి అయితే కొంచెం మోకాలు పై వరకు వచ్చేస్తే సరిపోతుంది. కాబట్టి దానికైతే నేను తీసుకున్నాను 23 ఇంచులు అయితే నేను తీసుకున్నాను. ఇలా 23 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను. చూడండి ఇది పై భాగం అంటే పైన వచ్చే కుచ్చిళ్ళ భాగం అన్నట్టు. చూడండి ఈ విధంగా ఇదొక పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్. ఇప్పుడు మళ్ళీ కింద పార్ట్కి కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కావాలి. కాబట్టి ఆ క్లాత్ ఈ క్లాత్కి సరిపోతుందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి సరిపోతుంది. కాబట్టి నేనైతే క్లియర్గా ఇక్కడ మార్క్ చేసేసుకొని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు పైది ఒక పార్ట్, ఇది కిందిది పార్ట్. ఈ కింది పార్ట్కి ఈ పై పార్ట్ ఉంది కదా, ఈ పై పార్ట్ పైన కుర్చీలకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు కింది పార్ట్కి మళ్ళీ మనం కుర్చీలు అనేది పెట్టుకుంటాం. కాబట్టి ఈ క్లాత్ అనేది సరిపోదు. మళ్ళీ సేమ్ 4 మడతల పైన సేమ్ అంతే వెడల్పు అంతే పొడవు గల క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు చూడు ఇది ఎంత పొడవు ఉంది, ఇది ఎంత వెడల్పు ఉన్నది, ఎన్ని మడతల పైన ఉందో ఇప్పుడు అంతే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది ఇప్పుడు మళ్ళీ నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. చూడండి మీకు స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను క్లియర్గా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇంకొకటి ఈ విధంగా మనం స్టిచ్ అనేది చేసేస్తాం. చూడండి ఇలా మనకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు పైన బాడీ పార్ట్ ఈ విధంగా బాడీ పార్ట్ పెట్టేస్తే మనకి ఈ విధంగా ఫ్రాక్ అనేది ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది అన్నది మీరే చూసేసేయండి. ఇప్పుడైతే ఇది మోడల్ అయితే నడుస్తుంది. మీరు డెఫినెట్గా ఇక్కడ అర్థం చేసుకోండి. ఇవి 2 భాగాలుగా అయితే తీసుకున్నాను. చూడండి ఇవి 2 భాగాలుగా తీసుకున్నాను. ఇది ఒకటే భాగం అన్నట్టు. అర్థమైంది కదా మీకు? ఈ విధంగా అయితే మీరు కటింగ్ చేసుకోండి. టాప్ కట్ మీరు కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకైతే థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నారు.